హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియోలో మనము కొద్దిగా అడ్వాన్స్ లెవెల్ ఆఫ్ ఇంగ్లీష్ని చూడబోతున్నాము. ఎవరికైనా హెల్త్ బాగాలేకపోతే మనం ఏం చెప్తాము? గెట్ వెల్ సూన్ అంటాం కదా. దట్ ఈస్ జనరల్గా మనం యూజ్ చేసేది. కానీ కొద్దిగా అడ్వాన్స్ లెవెల్లో మనం వెళ్ళాలి అంటే ఎలా చెప్పొచ్చు? విషింగ్ యూ ఏ స్పీడీ రికవరీ, బెస్ట్ విషెస్ ఫర్ యువర్ రికవరీ ఇలా కూడా చెప్పొచ్చు. లేదా సెండింగ్ యూ పాజిటివ్ వైబ్స్ ఫర్ ఏ ఫాస్ట్ రికవరీ ఇలా చెప్పొచ్చు. లుకింగ్ ఫార్వర్డ్ టు సీయింగ్ యూ వెల్ అగైన్, మళ్ళీ మీరు మంచిగా అయ్యి నాకు కనిపించాలని నేను అనుకుంటున్నాను అని అర్థము. హోప్ యూ ఫీల్ బెటర్ సూన్, మీరు తొందరగా రికవర్ అవ్వాలి అనుకుంటున్నాను అనేసి ఇవన్నీ మీనింగ్ సేమ్ వస్తుంది. బట్ ద థింగ్ ఈస్ కొద్దిగా అడ్వాన్స్ లెవెల్లో మనం చెప్పడం అనమాట. కొద్దిగా ప్రొఫెషనల్ లెవెల్ అండ్ అడ్వాన్స్ లెవెల్ అని చెప్పొచ్చు. ఎవరైనా మనకి ఏదైనా హెల్ప్ చేస్తే మనం ఏం చేస్తాము? వాళ్ళకి థ్యాంక్ యూ అంటాం కదా. సో ఆ థ్యాంక్ యూని టెక్స్ట్లో చెప్పేటప్పుడు అంటే మెసేజ్లో చెప్పేటప్పుడు కొద్దిగా ప్రొఫెషనల్గా రాయాలి అని అనుకుంటాం. ఓన్లీ థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఎ లాట్ అలా చెప్పకుండా కొద్దిగా అడ్వాన్స్గా చెప్పాలి అంటే ఎలా చూద్దాం ఇప్పుడు మనం. ఐ సిన్సియర్లీ అప్రిషియేట్ వాట్ ఎవర్ డన్ బై యూ, దట్ ఈస్ సిన్సియర్లీ అప్రిషియేటెడ్. ఇట్ వాజ్ వెరీ థాట్ఫుల్ ఆఫ్ యూ ఇలా కూడా చెప్పొచ్చు. థ్యాంక్స్ ఫర్ హ్యావింగ్ మై బ్యాక్. హ్యావింగ్ మై బ్యాక్ అంటే ఏంటి అంటే టు సపోర్ట్ చేయడము, రైట్? దిస్ హ్యాస్ బీన్ సచ్ ఏ బ్లెస్సింగ్, మీరు అలా చేయడం నాకు చాలా అదృష్టము అని అర్థం. ఐఎమ్ బియాండ్ గ్రేట్ఫుల్. ఐ కెనాట్ థ్యాంక్ యూ ఎనఫ్. థ్యాంక్ యూ ఒకటి సరిపోదు అంటే గ్రాటిట్యూడ్ చూపిస్తున్నట్టు అనమాట. You are a lifesaver. Please accept my gratitude. Please accept my gratitude. అంటే మనస్ఫూర్తిగా నేను ఇలా చెప్తున్నా అంటాం కదా అలా. I appreciate your help. Much obliged. రుణపడి ఉంటానంటాం కదా మనం తెలుగులో అలా అనమాట. Your support means the world. ఎవరైనా మన ఓల్డ్ ఫ్రెండ్స్ లేదంటే చాలా కాలం తర్వాత ఎవరైనా ఫ్రెండ్స్ని మనం కలిసి ఏమంటాము? వాళ్ళని హౌ ఆర్ యూ అని అడుగుతాము. ఫ్రెండ్స్ అని కాదు, రిలేటివ్స్ని కూడా అడుగుతాము ఎవరినైనా అడిగితే. సో హౌ ఆర్ యూ అనేది ఎస్, దట్ ఈజ్ ఆల్సో యాక్సెప్టబుల్ వన్. కానీ దానికన్నా కొద్దిగా అడ్వాన్స్ లెవెల్లో మనం వెళ్ళాలి అంటే హౌ ఆర్ యూ కొద్దిగా చిన్నగా అయిపోతుంది. మళ్ళీ ఎలా అడగొచ్చు? హౌ ఆర్ యూ డూయింగ్, మీరు ఏం చేస్తున్నారని అర్థము. అంటే మీరు బాగున్నారా అని కూడా అందులోనే వస్తుంది. ఇట్స్ బీన్ ఏ వైల్ అంటే చాలా రోజులు అయిపోయింది మనం కలవక, మనం మాట్లాడక అని అలా. ఆర్ యూ ఓకే? హౌ ఇస్ ఇట్ గోయింగ్, థింగ్స్ ఎలా నడుస్తున్నాయి, ఎలా పోతుంది లైఫ్ అని అర్థం. ఎవరికైనా ఐ లవ్ యూ అని చెప్పాలి అంటే మనం జనరల్గా ఐ లవ్ యూ అంటాం కదా. కానీ కొద్దిగా ప్రొఫెషనల్ వేలో ఐ లవ్ యూ అని చెప్పాలంటే ఎలా చెప్పాలో చూద్దాం మనం, రైట్? మై హార్ట్ బిలాంగ్స్ టు యూ. You are my everything, my God. You bring joy to my life. మీరు నా లైఫ్కి జాయ్ తెచ్చారు, మీరు రావడం వల్ల నా లైఫ్ ఇలా అయిపోయింది అనేసి. You complete me. I adore you. Adore అంటే ఏంటి అంటే లవ్ అండ్ రెస్పెక్ట్. I am here for you always. నేను ఇక్కడ ఉన్నాను. I am here for you always means నేను మీకోసం ఎప్పుడు వేచి చూస్తాను, ఎదురు చూస్తాను అంటాం కదా, అలాంటిది అనమాట. యూ ఆల్వేస్ మేక్ మై డే బ్రైటర్. హ్యాపీగా ఫీల్ అవుతున్నారని అర్థం. యూ మీన్ ద వరల్డ్ టు మీ. యూ మీన్ ద వరల్డ్ టు మీ, మీరే నా ప్రపంచం అంటాం కదా, అలాంటిది అనమాట. మనం చాలా టైమ్స్లో థ్యాంక్ యూ చెప్పాల్సి వస్తుంది. కానీ అది ఫార్మల్గా చెప్పాలంటే ఎలా? ఫార్మల్గా ఇన్ ద సెన్స్ మనం ఒక ఆఫీస్లో వర్క్ చేస్తున్నాం, ఒక ఎంప్లాయీ లేదంటే ఒక బిజినెస్, ఒక ప్రొఫెషనల్గా ఏదైనా థ్యాంక్ యూ చెప్పాలి అంటే ఎలా చెప్పాలో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. ఐఎమ్ గ్రేట్ఫుల్. ఐ రియల్లీ అప్రిషియేట్ ఇట్. దట్స్ ఎవ్రీ కైండ్. దట్స్ వెరీ కైండ్. దట్ మెంట్ ఏ లాట్ టు మీ. ఐ కెనాట్ థ్యాంక్ యూ ఎనఫ్. థ్యాంక్ యూ ఒకటి సరిపోదు అని అలా అనమాట. వర్డ్స్ కెనాట్ ఎక్స్ప్రెస్ మై గ్రాటిట్యూడ్. మాటలలో చెప్పలేను నేను ఎంతగా గ్రాటిట్యూడ్ చూపెట్టాలనుకుంటున్నాను మీకు అని అర్థం. వర్డ్స్ కెనాట్ డిస్క్రైబ్ హౌ గ్రేట్ఫుల్ ఐ యామ్. వర్డ్స్ చెప్పలేవు నేను ఎంత గ్రేట్ఫుల్గా ఉన్నాను అనేసి అని. రియలీ అప్రిషియేట్ యువర్ హెల్ప్. ఇవన్నీ మనము ఫార్మల్లో చెప్తాము.
ఐ అప్రిషియేట్ యువర్ టైం. ఆబ్వియస్లీ కదా, మనకు ఎవరైనా హెల్ప్ చేస్తున్నారంటే దే ఆర్ గివింగ్ అస్ టైం, రైట్? ఐ ట్రూలీ అప్రిషియేట్ దాట్. యాక్సెప్ట్ మై ఎండ్లెస్ గ్రాటిట్యూడ్. అంటే నేను జీవితాంతం మీకు గ్రాటిట్యూడ్ని చూపిస్తాను, అంటే నేను జీవితాంతం అని తెలుగులో అంటామా, మీకు నేను రుణపడి ఉంటాను అనేసి, అలా అనమాట. ఐ హంబ్లీ థ్యాంక్ యూ. హంబ్లీ అంటే కూడా ఇలాంటిదే వస్తుంది. ఐ థ్యాంక్ యూ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్. ఐ థ్యాంక్ యూ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్ అంటే మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్తున్నాను అంటాం కదా, అలాంటిది. ప్లీజ్ యాక్సెప్ట్ మై బెస్ట్ థ్యాంక్స్. ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ యువర్ అసిస్టెన్స్. అసిస్టెన్స్ అంటే హెల్ప్. ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్ ఫర్ యువర్ హెల్ప్. ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్ ఫర్ యువర్ హెల్ప్. ఐ రియలీ అప్రిషియేట్ ఎవ్రీథింగ్ యూ హ్యావ్ డన్. ఐ రియలీ అప్రిషియేట్ ఎవ్రీథింగ్ యూ హ్యావ్ డన్. మనము ఎవరికైనా థ్యాంక్ యూ చెప్పాలంటే క్యాజువల్ వేలో ఎలా చెప్తాము? క్యాజువల్గా మేబీ ఫ్రెండ్స్, రిలేటివ్స్, బ్రదర్స్, సిస్టర్స్, కజిన్స్, అలా వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పాలంటే ఎలా? చూడండి, మెనీ థ్యాంక్స్ సింపుల్గా చెప్పేస్తున్నాం. థ్యాంక్స్ ఎ లాట్, మచ్ థ్యాంక్స్, థ్యాంక్స్ ఇన్ అడ్వాన్స్. మనం కొన్నిసార్లు వేరే వాళ్ళని హెల్ప్ అడుగుతాము, వాళ్ళు హెల్ప్ చేస్తారేమో అని ఎక్స్పెక్ట్ చేసి థ్యాంక్స్ ఇన్ అడ్వాన్స్ అని ఇస్తాము. అప్రిషియేట్ ఇట్ మీన్స్ ఎ లాట్. ఐ వాంటెడ్ టు థ్యాంక్ యూ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. అంటే మీరు హెల్ప్ చేయగానే నేను మీకు థ్యాంక్ యూ చెప్తాను అని దాని అర్థం వస్తుంది అలా. ఐ విష్ టు థ్యాంక్ యూ ఎవ్రీ వన్ హూ పిచ్డ్ ఇన్. పిచ్డ్ ఇన్ మీన్స్ హెల్ప్డ్, హూ సపోర్టెడ్. సపోర్ట్ చేసిన వాళ్ళు, హెల్ప్ చేసిన వాళ్ళు, ఏదైనా కాంట్రిబ్యూట్ చేసిన వాళ్ళకి పిచ్డ్ ఇన్ అంటాం. పిచ్డ్ ఇన్. మనం ఎవరికైనా థ్యాంక్ యూ చెప్పాలి, బట్ ఎలా అంటే అది ఒక క్రియేటివ్ వేలో చెప్పాలి అనుకోండి. అప్పుడు ఎలా చెప్పాలో చూద్దాం మనం. ఐ కుడ్ నాట్ హ్యావ్ డన్ ఇట్ వితౌట్ యూ. మీరు లేకుండా నేను చేసేదాన్ని కాదు, మీ సపోర్ట్ లేకుండా నేను ఇక్కడి వరకు వచ్చేదాన్ని కాదు. అలాంటి టైంలో మనము ఐ కుడ్ నాట్ హ్యావ్ డన్ ఇట్ వితౌట్ యూ అని చెప్తాము. యు ఆర్ ద బెస్ట్. యు ఆర్ ఆసమ్. ఓకే, యు రాక్. ఐ ఓ యూ బిగ్ టైమ్. ఐ ఓ యూ అంటే ఇది కూడా సంథింగ్ రుణపడి ఉండడం టైప్ వస్తుంది. ఐ జస్ట్ డోంట్ నో వాట్ టు సే. ఏం చెప్పాలో నాకు మాటలు రావట్లేదు, అది అనమాట. యూ సేవ్డ్ మై డే. ఇలా కూడా చెప్పొచ్చు. యు ఆర్ ఏ లైఫ్ సేవర్. ఇలా కూడా చెప్పొచ్చు. థ్యాంక్స్ ఏ టన్. థ్యాంక్స్ ఏ మిలియన్. థ్యాంక్స్ ఏ టన్, థ్యాంక్స్ ఏ మిలియన్, ఇలా చెప్తారు. మీరు ఎప్పుడైనా టెక్స్ట్లో చూడండి, ఎవరైనా మీరు హ్యాపీ బర్త్డే అని చెప్పి ఏదైనా విషెస్ చెప్తారు కదా, వాళ్ళకి అప్పుడు మీకు థ్యాంక్స్ ఏ టన్, థ్యాంక్స్ ఏ మిలియన్ అలా మీకు రిప్లై వస్తుంది. చూడండి. మచ్ అప్రిషియేటెడ్. కన్సిడర్ యువర్ సెల్ఫ్ హార్ట్లీ థ్యాంక్డ్. ఇట్ ఈస్ హార్డ్ టు ఫైండ్ వర్డ్స్ టు ఎక్స్ప్రెస్ మై గ్రాటిట్యూడ్. నా గ్రాటిట్యూడ్ని ఎక్స్ప్రెస్ చేయడానికి వర్డ్స్ దొరకట్లేదు అంటున్నారు. ఇఫ్ ఎనీవన్ డిజర్వ్స్ థ్యాంక్స్ ఇట్స్ యూ. ఎవరికైనా థ్యాంక్స్ చెప్పాల్సి వస్తుంది, లేదంటే డిజర్వ్ అంటే చెందుతుందో అది మీరే అని చెప్తున్నారు. వర్డ్స్ కెన్ నాట్ డిస్క్రైబ్ హౌ థ్యాంక్ఫుల్ ఐ యామ్. వర్డ్స్ చెప్పలేవు నేను ఎంత థ్యాంక్ఫుల్గా ఉన్నాను అనేసి. I have no idea how to thank you enough. Okay friends, that's all for the day. If you like our content, please do like, share and subscribe to our channel. Thank you. Have a nice day.